విజయదశమి ఎందుకు జరుపుకుంటాము? నవరాత్రుల తరువాత వచ్చే రోజుని విజయదశమి లేదా దసరా అని అంటాము. దేవి మహాత్యం ప్రకారం మహిషాసురునిపై 9 రోజులు యుద్ధం చేసిన అమ్మవారు 10వ రోజున మహిషాసురుణ్ణి సంహరించారు. అందువలన ఈ రోజు శక్తికి విజయదినం. మహాభారతం ప్రకారం అర్జునుడు అజ్ఞాతవాసం పూర్తి చేసి విజయదశమి రోజునే తన ఆయుధమైన గాంధీవంని వృక్షం నుంచి తిరిగి పొందాడు. ఆయుధాలను పూజించి ఆ రోజు నుంచే యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందువల్లే విజయదశమి రోజున ఆయుధ పూజ చేసే సంప్రదాయం మొదలైంది. అర్జునుడి విజయానికి సంకేతంగా ఆ రోజును విజయదశమి అని పిలుస్తారు. అప్పటి నుండి దసరా రోజున ప్రజలు అందరూ తమ పరికరాలు, పుస్తకాలు, వాహనాలకు ఆయుధ పూజ చేస్తారు. ఈ రోజుని ఆరంభ దినంగా భావించి కొత్త పనులను మొదలు పెడతారు. రామాయణం ప్రకారం రాక్షస రాజు రావణుడు సీతాదేవిని అపహరించాడు. అప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో రావణుడిపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధం 9 రోజులు కొనసాగింది. 10వ రోజున రావణుడు సంహరించబడ్డాడు. అందుకే ఈ రోజున సత్యం అసత్యంపై గెలిచిన రోజుగా విజయదశమి జరుపుకుంటారు. కొన్ని చోట్ల రావణ దహనం చేసి అసత్యంపై సత్యం గెలిచిన సంకేతంగా కూడా చూపిస్తారు. చివరిగా దసరా అనేది చెడుపై మంచి విజయం సాధించిన రోజు. ఇది మన జీవితంలోనూ అసత్యం, అహంకారం, దుర్మార్గం అనే రావణ స్వభావాన్ని తొలగించి సత్యం, ధర్మం, శాంతి అనే శ్రీరామ స్వభావాన్ని పెంపొందించుకోవడాన్ని సూచిస్తుంది. ఈ విజయదశమిని మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.